హలో అండి, మళ్ళీ వచ్చేసినాము. అయితే మన వాళ్ళు చాలా మంది సొరకాయ పాయసం చేయమ్మా అంటున్నారు. ఇప్పుడు మన చెట్లోటివి లేత లేత సొరకాయలు తెచ్చి మంచిగా తురిమి పాయసం చేసి చూపెట్టబోతున్నా. మస్తు టేస్ట్, సింపుల్గా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. అయితే నేను దానికి ఫస్ట్ పాలు పోసి కాంచుకుంటా. ఆ లోపల వెళ్ళి నేను సొరకాయలు తెంపుకొచ్చుకుంటా. కుండలో పాలు కాంచుతానైతే ఊర్లలో కుండలలోనే కాస్తారు పాలు. మస్తు మీగడ కుండలలో రుద్దుకొని కూడా మంచిగా ఇట్లా అయితే మనము సొరకాయ పాయసంలో చిక్కటి పాలు పోసుకోవాలి. వాటర్ అస్సలు పోయకూడదు. త్రీ ప్యాకెట్స్ తెచ్చిపోతున్నాయి. ఎందుకంటే నా బిడ్డ పరమాణం చేస్తుంది. దానికి దీనికి రెండింటికి కలిపి పాలు పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇటుకలేదు అంత దూరం అయిపోయినాయి. జరిగినాయి మమ్మీ. పాలు కాగే వరకు నేను పోయి సొరకాయలు దంపుకొచ్చుకొని మంచిగా తురిమి పెట్టుకుంటా. ఈ పాలు బాగా కాగిపోవాలి, బాగా చిక్కగా అయిపోయేటట్టు. ఇవి కాగిపోయే వరకు నేను పోయి సొరకాయలు తెంపుకొచ్చి మంచిగా తురిమేసి పెట్టుకుంటా. మా రాముడు బంతినారికి నీళ్ళు పడుతురు చూడండి. అయితే ఎండ టోపీ పెట్టుకోమంటే పెట్టుకోండి అబ్బా ఎట్లనో. రాముడు ఈరోజు ఎందుకు పోలే? అయితే ఉసిరి చెట్టు కింద తింటే మంచిదన్నారు. ఈరోజు స్వీట్స్ చేస్తున్నాము, సో తీసుకొచ్చినాం అన్నమాట. సొరకాయ పాయసం చేస్తున్నారు అమ్ముడు ఈరోజు. సొరకాయలు కట్ చేసి ఇద్దుదా. వచ్చిండంటే అస్సలు కాముకుంటాడు, చెట్లన్నీ చూసుకుంటాడు. ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది. ఉసిరి చెట్టు పూత వచ్చిందా? పసుపు పెడుదుపా. సొరకాయలు ఉన్నాయా చూద్దా? సొరకాయలు కట్ చేయిగో. సొరకాయ పాయసం మా రాముడికి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ చేసేదంట, నేనైతే అన్నాడు చేయలే. మా అత్తమ్మ చేసేది. దొండకాయలు వచ్చినాయా? ఇప్పుడే డ్రిప్ పెట్టాం కదా, కొద్దిగా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు వస్తున్నాయి. డ్రిప్ పెట్టే వరకు చెట్టు కూడా బాగా పందిరి వేద్దాం. సొరకాయలు అయితే తెంపుతూ పా, ఎండ వస్తుంది. కాకరకాయలు వద్దా? కాకరకాయలు రేపు తెంపుతాను నేను, రేపు వెళ్ళండి. ఇప్పుడు సొరకాయలు చాలు. అగో అక్కడ నా బిడ్డ వంట చేస్తుంది. ఈరోజు పరమాన్నం చేస్తుంది. కట్ చేయి. ఇంత లేతవి చేస్తేనే అది. సరిపోతాయా? రెండు ఉన్నాయి, ఇంకా ఉన్నాయిలే కానీ రెండు సరిపోవు స్వీట్కి. సరే ఇంకోటి తెంపు. కాకరకాయలు చాలా వెళ్ళినట్టున్నాయి కదా. తెంపుదాం. ఇప్పుడు ఈరోజు వద్దులే, రేపు తెంపుతాం. అయితే మా రాముడు మొన్న ఇక్కడ డ్రిప్ పెట్టిండు, కాయలు మంచిగా వస్తున్నాయి. లేవుగా ఇంక ఇక్కడ లాస్ట్కి ఉన్నాయి. లాస్ట్కి వద్దులే, 2 సార్లేవే మరి. చాలేదండి. ఆడ ఇంకొకటి చిన్నది తెంపుదుప్ప. ఉసిరి చెట్టు పూత వచ్చిందా? రేకాయలు చూసినారా ఎన్ని వచ్చినాయో? ఇగో పచ్చగా. కాయలు మస్తు. చూసారా ఎన్ని కాయలు?
అరటి చెట్లు ఇంకా ఆకులు తెంపం ఇంకొన్ని రోజులు, ఎందుకంటే ఇవి పైకి అయినాయి, పెరగవంట ఆకులు ఎక్కువ కట్ చేస్తే. సో ఇక్కడ పక్కన మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చిన ఈ రోజుకి నేను అరిటాకులు. ఉసిరి చెట్టు పూత వచ్చిందంట, మా రాము చెప్పిండు, చూద్దామని వచ్చిన. ఇక్కడ ఇగో వావ్, ఉసిరి చెట్టు పూత వచ్చింది, ఉసిరికాయలు వచ్చేస్తాయి అయితే. ఇగో ఇక్కడ కూడా, ఇగో ఇక్కడ మిడిల్, ఇగో ఇక్కడ ఇక్కడ మొత్తం పూతలేనే. ఇగో చూసిరా, మనకు ఉసిరికాయలు వచ్చేస్తాయి. అయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని తినాలి అంటారు కదా. ఈరోజు స్వీట్ చేస్తున్నాం కదా, సరే కొద్దిగా ఈ నీడలో కూర్చొని కొంచెం స్వీట్ ఒక్కొక్క స్పూన్ తిందామని చెప్పేసి ఇటు వచ్చినాము. సొరకాయలు ఇవి రెండు సరిపోతాయి, ఇంకోటి తీసుకున్నా, చివరి ఉండొచ్చు, ఇంకొక కాయ అయితే తెంపుకొచ్చుకుందాం రండి. సొరకాయ పాయసం అయితే భలే ఉంటుంది, మా అత్తమ్మ చేస్తుందా. నీకు ఇష్టమా రాముడు? ఇష్టం. అత్తమ్మ చేసేది కదా. అవును, మా రాముడికి అయితే వాళ్ళ అమ్మ చేసే వంటలు చాలా ఇష్టం. కొన్ని కూరలు అయితే మా అమ్మలాగా చేయవే అంటుండే. మా అత్త ఎట్లా చేసినా కూడా అసలు మస్తు టేస్ట్ వస్తుండే కదా అత్త చేసినప్పుడు. అవును, పిల్లలు ఎంత చేసినా వాళ్ళ అమ్మ చేతి వంట అయితే మర్చిపోలేరు పిల్లలు. ఇవి జామకాయలు వచ్చినాయి, ఆడ వేయిస్తే ఆడ చెట్టు కింద తింటారు. మా తమ్ముడు ఉండు, ఆయనకి ఇష్టం జామకాయలు. ఇవి పట్టుకో, మా రాముడు తీస్తుండే వీడియో. ఎండ కొడుతుందబ్బా ఈరోజు ఎక్కువ, అందుకే పదా తొందరగా చెట్టు కిందికి పదా. సొరకాయ తెంపేసి వెళ్ళిపోదా. ఇది వాడిపోయినట్టుంది సొరకాయ చెట్టు, ఒక్క కాయ వెళ్తే చాలు. ఇదిగో అక్కడ లాస్ట్లో ఉంది చూడు. సొరకాయలు కూడా అయిపోవచ్చినాయి. ఈ 3 సొరకాయలు ఉన్నాయి ప్రజెంట్, అక్కడక్కడ కొన్ని వెళ్తాయి, ఇంకా 2-3 అట్లా. ఈ వీటితోనే నేను పాయసం చేసి చూపిస్తాను. ఇక్కడ జామకాయ ఉండాలి, చూపిద్దాందా. పనసకాయలు ఎంతైనా చూద్దాం. అమ్మో చాలా పెద్దగానే పనసకాయ. ఇగో పనసకాయలు చూసారా ఎంత పెద్దగా అయినాయో. ఇగో ఇక్కడ, ఇగో ఈ పక్క. వావ్, 4 పెద్దగా, 3-4 కాయలు వచ్చినాయి, పెద్ద కాయలు అవుతున్నాయి. బొంగులో చికెన్ చేద్దామండి, బొంగులో మటను, ఇట్లా బొంగులో స్పెషల్ చేద్దాం అనుకుంటే బొంగులు దొరుకుతలేవు. ఆర్డర్ చేసినా చైనా నుంచి అన్నారు, వారం రోజులు పడుతుంది అన్నారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. నేను మీకు చెప్పినా కదా స్పెషల్ వంటకం చేసి చూపిస్తా అని. బొంగులతోనే చాలా చేద్దాం అనుకున్నా. అయితే మనం బొంగులు పెట్టినా కానీ మనకు చాలా టైం పట్టినట్టుంది మన బొంగులు వచ్చే వరకు. మొన్న ఇవి వేసి చేసిన కదా ఒట్టుకల కర్రీ, ఎంత మంచిగా వచ్చిందో కదా రాముడు. మస్తు టేస్ట్ వచ్చిందా, బాగుంది. మొన్న నీకు జామకాయలు చెప్పినప్పుడు తెంపుకురుగా నువ్వు అవి ఒక్కాయ వదిలేసిన, నాకు వీడియోలో కనిపించింది, మామూలుగా కనిపించలే. కొమ్మల చెట్లు ఉంటాయి. ఏ చెట్టు అది? ఆ చెట్టు. ఏ చెట్టు ఇది అనుకుంటా. ఇది నేను ఇక్కడ చెప్పినా, ఇక్కడ మీరు తెంపారు కానీ ఒక చిలక కొట్టేది అందులో కనిపించింది. చిలక కొట్టేసి ఉంటుంది, తినేసింది. సరే ఓకే అండి, పాయసం చేసి చూపిస్తా రండి. ఇది అవకాడోనా? అవకాడో. అయితే ఈ చెట్టు చూడండి ఎంత మంచిగా వస్తుందో. చెట్లు అన్నీ కూడా మస్తు అయిపోయింది మన తోట.
స్ట్రాబెర్రీ అంటున్నా, స్టార్ ఫ్రూట్. చెట్టు నిండా ఉన్నాయి చూడు, చెట్టు నిండా కాయలు. పుల్ల పుల్లగా. పుల్ల పుల్లగా ఊరుగా భలే టేస్ట్ ఉంటాయి ఇవి. అంటే నార్మల్గా ఈ ఉసిరికాయలు ఇంకా రాలే. ఎట్లయితే భలే వచ్చేసినాయప్ప. బాగుంది, పాట మస్తు కనిపిస్తుంది కదా. అవును. రుద్రాక్ష చూడ ఎంత హైట్ అయింది. మన 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 హైట్ ఉండే తెచ్చినప్పుడు. అయిందా ఇది? కాలేదు, ఇంకొద్ది కావాలి. పెద్దగానే అంజీర్. ఇది మలబెర్రీ. కొమ్మలు ఉంటే ఇవన్నీ తీసేస్తే, ఆకులన్నీ తీసేస్తే అక్కడ కొమ్మలు వస్తాయి వదిన అని చెప్పి మా మరిది మొత్తం ఆకులు దింపేసిండు. ఆయన అన్నట్టే మొత్తం అక్కడ కొమ్మలు వచ్చేసినాయి. ఇట్లా అక్కడ వచ్చినాయి చూడండి కొమ్మలు. మునక్కాయలు వచ్చినాయి, నువ్వు 2 గింజలు వచ్చినాయను. ఏవి? అక్కడ పైన వచ్చినాయి. అవగా ఆడున్నాయిగా. నా కొడుకు అయితే దిన్ చేస్తాడు. నా కొడుకు చూడండి ఎంత చట్టంగా కూర్చొని వీడియో తీస్తుండో. నా బిడ్డ పరిమాణం చేస్తుంది. మా డాడీ అది టోపీ పెట్టుకొని జుట్టు అంత అట్లుంటే ఇట్లా తీస్తుంటే పౌడర్ తేవద్దా అంట. నేను సొరకాయలు దంపుకొస్తుంటే మా రాముడే వచ్చి వీడియో తీసిండు. ఇగో తినచ్చా అమ్మ అది నువ్వు చేసేది? ఏంటిది నువ్వు చేసేది? నాన్నమ్మ ఎట్లా చేసేదా? అవునా, నానమ్మ చేసేది డాడీ? నాన్న తురిమిదేదా నాన్న? చెక్కు తీర్చేదే లేవు కదా మమ్మీ. చెక్కు అవసరం లే, తురిమేద్దాం. చాకేది? చాకు తీసుకొని పై తీసి. చాకు ఎందుకు డాడీ? పై ఇది కట్ చేస్తా, తిన అవసరం లేదమ్మా, తీసేసే నువ్వు చెప్తా. బుజ్జి అయినా దీనికి చాకు ఎందుకు? పుస్తకం చాకు అడుగుందే. ఏడుంది మా ఆడుంది. ఇడుందంటలే. రాముడు జోకేవా? అది కాదు మమ్మీ, నువ్వు అంటే రాముడు రాముడు అని అందరికి బ్రాండింగ్ చేసేసినావు ఏంది మమ్మీ? నేను ఇల్లునే దాన్ని అందరూ కూడా అదే అంటారు డాడీ. నేను ఇల్లునే కాదుగా అమ్మా, అదే మామూలుగా కూడా మా అమ్మ అదే అంటది. నాకు ఫస్ట్ నుంచి కూడా రాముడు అనేదే నాకు అలవాటు. క్యారెట్ తెచ్చేది ఉండే బాగుంది అది డాడీ. క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా. నువ్వేం పిలుస్తావు డాడీ మమ్మీని? సామి అది కిట్టు. కిట్ట. ముద్ద ఎక్కువ అయితే కిట్ట అంటాడు, లేకపోతే ఏ కిట్టు ఏడున్నవే అంటాడు. కోపం ఎక్కువైతే ఏమంటావు డాడీ? కోపం ఎక్కువే అంతే, ఏనే అంటాడా మమ్మీ? అంత కోపం రాదు మరి, కోపం రాదు. ఇటు వచ్చి కూర్చోరా, అది కనిపిస్తావు? చెప్పులు తీసి ఇటు నుంచి రైడ్కి అన్నే కూర్చో డాడీ, సరిపోతుంది. కాలుతుందేమో. కాలుతుంది డాడీ, ఇటు రా డాడీ. అయితే అయితే ఎన్నిసార్లు అటు సైడ్ కూర్చోరా డాడీ, మమ్మీ వెనక. ఇడికి రా. పైన కనిపిస్తావు అట్లా. ఫోకస్ మొత్తం నీకే ఉంది డాడీ. అయితే ఇదేంటిది? అటు సైడ్కి పెట్టుకో డాడీ, కాలుతుందా డాడీ? కాలుతుందా? ఇటు వస్తావా? ఏం కాలుతుంది. ఓకే. ఓయమ్మా, మా డాడీ అసలు కెమెరా ముందుకి ఇంత నార్మల్ గా వస్తుంటే రాకపోతుండే. మాకే అసలు అంతకు ముందు తెలుసా, కెమెరా పెట్టినా కూడా తీసేయండి మా అనేటోడు. మేము అదేంటిది వద్దుమా అనేటోడు.
ఇప్పుడు నార్మల్ అయిపోయినాడు. రెండు సరిపోతేలేమ్మా. పాలు అయితే మస్తుగా అయినాయి. ఒకటే చాలదా డాడీ? ఆహా, మూడేద్దాం పట్టుమా. మూడొద్దు, రెండు చాలు. ఇది కాదు, థిక్ అయిపోతుంది. ఇది గిత్తనే అవుతుంది. నీళ్ళ నీళ్ళగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది డాడీ. మీ నాన్నమ్మ బాగా చేస్తుండే ఇది హల్వా కదా చేస్తా రాముడు. ఇప్పుడు. పాయసమ్మా. వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. అయితే నీకు అత్తమ్మ చేసే వంటల్లో ఏ వంట ఇష్టమే ఎక్కువ? ఎక్కువ చికెన్ కూర. పప్పు చారు. అవునా? అవును, అందుకే మా డాడీ ఏడే అయినా పప్పు మాత్రం పెట్ట. చామగడ్డ కూర భలే చేసేది. చేపల కూర అయితే సింపుల్ గా భలే చేసేది. చేపల పులుసు బాగా చేసేది. భలే చేసేది. మా పక్క పక్కన వాళ్ళు కూడా అంటుండే మీ అత్తమ్మ చేపల కూర అయితే మస్తు చేస్తుంది అని చెప్పి. మా అత్తమ్మ 5 రూపాయలు. ఒక 5-6 ఇండ్లకు వాసన. అల్లుర్రా ఆమె ఇంకా ఉన్నారు కదా సరుపమ్మమ్మ వాళ్ళు. వాళ్ళకంటే పెద్ద కదా మీ నానమ్మ. చిన్నది, వాళ్ళ చాలా ఇప్పుడు భాగ్యమ్మమ్మ, స్వరూపమ్మమ్మ. వాళ్ళకంటే వాళ్ళ ఈడే. చిన్నది కాదు, చిన్నది కాదు, వాళ్ళ ఈడే. స్వరూపమ్మమ్మ అంత ఏజ్, భాగ్యమ్మమ్మ చిన్నది ఉండొచ్చు. మరి మన నానమ్మ ఎంగు కనిపించకపోయేదిరా? అంటే అప్పుడు నీ చిన్నప్పుడు అట్లా, ఇప్పటి వరకు ఉంటే జర పెద్దదే అయిపోతుంది. నానమ్మ పొలికి ఒక్కటి రాలేదక్క నీకు? నావన్నీ డాడీ పోలికలు. చిన్నత పొలికలు నీవి. డాడీ లాగానే ఉంటది చిన్నత్త కూడా. అయినా మీరు అంటారు కదా, మా తమ్ముడు లీవ్ పెట్టుకోండు అంటే ఇయర్ ఎండ్ కదా, ఏదో 4-5 రోజులు ఎందుకు ఊరికి ఆడ పోగొట్టాలి, ఎందుకు ఇట్లా ఉండొచ్చులే సరదాగా మంచిగా ఇంటికాడ అనుకుంటే తీసుకొచ్చింది. ఈయన వెళ్ళేటోని ఆపేసి డాడీ ఇగో ఈయన కూడా ఉన్నాడు రా, ఆడ ఒకరే తినొద్దంట, ఉసిరి చెట్టు కింద ఒక స్పూన్ తిన్నాము అని ఎవరు నువ్వు చెప్పే వరకు ఆపిండి డాడీ. అవును, వెళ్ళిపోయేటోడు. ఇంకోటి ఏంటంటే వెళ్ళకున్నా ఇప్పుడు నో ప్రాబ్లం, అంతా సెట్ అయిపోయింది కదా, సో కాల్స్ నుంచి కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. అవును, అందుకని లేదు ఫస్ట్ అంటే వెళ్ళక తప్పదు, ఇప్పుడు అంతా సెటరేట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇష్టం. ఎందుకంటే అక్కడ ఎక్కడదక్కడ ఉంటారు కదా పని వాళ్ళకి అట్లా. రాముడు నువ్వు రోజు కనిపిస్తావు ఆల్మోస్ట్ కనిపిస్తాలే, గుంజుకొస్తానే ఉంటాయి. ఇప్పుడే సగం పోయింది మా రాముడికి సిగ్గైతే. ఒక పాట పాడే ప్లీజ్. నేను పాడితే పాట ఏం కాదు, డాడీ ఏం పాడతాడు మమ్మీ, నువ్వు పాడాలి. అసలు సెటైర్ లేడం. ఇప్పుడు మేము అంత కాన్వర్జేషన్ పెడతలేం గానీ, కాన్వర్జేషన్ పెడతానైతే రాముడు నా కొడుకు ఇద్దరు తమ్ముడికి ఎట్లా వచ్చింది అది ఆ పంచ్ డైలాగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇక్కడి నుంచే వదిలే. డాడీకి ఎక్కడి నుంచి వచ్చినాయి మమ్మీ? డాడీ తాత నుంచి కాదు, తాత వేసేటోడా అక్క? ఏమో మరి. నీకు నానమ్మ గుర్తుందామే? నాకు ఒకటే ఇన్సిడెంట్ లో గుర్తుందిరా, నన్ను ఒకసారి కొట్టింది, కుక్కను కొట్టినట్టు. మంట తక్కువ చేయి. నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టిందా? ఎందుకు కొట్టింది అన్న? ఏమో మా నాన్న మా అత్తమ్మకి అంటే ఇద్దరు కొడుకులు, మా బావకి బిడ్డనే ఒకటే బిడ్డ. అయితే రాముడికి వచ్చేసి అదే మాకు ఫస్ట్ బిడ్డనే కదా. అయితే డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. అరే నాకు 2 కొడుకులు ఉన్నారు, కొడుకు పుట్టడో అని ఫస్టే కొడుకు అని ఎక్స్పెక్ట్ చేసింది మా, పుట్టలేదని. అయితే తర్వాత పప్పి పుట్టినాక అయితే వాడంటే ఎంత ఇష్టమో అసలు. ఏమనేదంటే నేను చచ్చిపోయినప్పుడు నా మనమడితోని వాడి చేయితో ఒక చుక్క నిలిపోయింది, నేను స్వర్గానికి పోతా, అదే వాడు పిల్లోడు. అది ఇంకో భాషలోనే గానీ అది చెప్పలేదు. ఉండేది కదమ్మా చిన్నప్పుడు, చాలా ముద్దు. అంటే చిన్నప్పుడు అనే మాటలు మమ్మ, అవేమి అర్థంతో అని కాదు, అర్థంతో అని కాదు కానీ నేను మా ఇంటికాడ ఉంటుంటే అప్పుడు అంటే ఇబ్బంది ఉంటే ఆడున్నా కదా నాన్న. ఇగో నా మనవడు పుట్టిండు, కనీసం నా నోట్లో ఇంత ఉచ్చన్న నా మనవడు ఉచ్చండి, నేను చచ్చినా కన్నా అని అంటే కోపంతో తిట్టింది నన్ను. నేను అదే ఇట్లా అంటున్నా, కోపంగానే తిట్టిందే. చిన్న పిల్లగాడు ఆడు 9 months బాబు ఉండే, అంటే అంత ఇష్టం ఉంటుండే వారసుడు అంటే. ఇష్టంతోనే నిజానికి మా తమ్ముడే మా వీడే కదా మమ్మీ, మా పెద్దనాన్నకి ఆడపిల్లనే. అయితే మా బావకి మా తాతకి మా మామయ్యకేమో నా కొడుకుతో పెట్టించినాం తలకొరివి. మా బావ లేకుండా ఆయన బయట ఉండే, ఇంకా ఆయన రాలేని పరిస్థితి. అప్పుడు ఇంకా ఇంటికి పెద్ద కొడుకు ఉంటే పెద్ద కొడుకే పెట్టాలి కదా. ఇంకా ఇంటికి పెద్ద కొడుకు లేడు, ఇంకా మనమడు ఇంకా పెద్దోడైనా చిన్నోడైనా ఆడొక్కడే. ఇంకా నా కొడుకుతో పెట్టించినాం మా మామయ్యకి. మా అత్తమ్మకేమో చిన్న కొడుకు పెట్టాలని చెప్పి మా రాముడే పెట్టిండు. అంటే అత్తమ్మ వాళ్ళకి ఇద్దరికి మేము ఎట్లనే చేసినాము. ఇప్పుడు ఉండే ఇల్లు కూడా మేము 4 పొత్తులు, అంటే ఆడపిల్లలకి ఇల్లు వాటా ఇచ్చినాము, అట్లనే మగపిల్లలు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఈక్వల్గా. అప్పుడు మార్కెట్ రేట్ ఎంత పోతుందో దానికంటే ఎక్కువే పెట్టినాం మేము చెప్పాలంటే. అక్కడ అందరికి తెలుసు కూడా,
వచ్చిన పెద్ద మనుషులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే బయట ఒక రేటు ఉంటే మేము నిలబెట్టుకోవాలని ఇంక వాళ్ళు బయట వాళ్ళకి అమ్మేద్దాము అంటే బయట వాళ్ళకి అమ్మొద్దు. మా అమ్మనైనా ఎంత కష్టపడి వాళ్ళు కష్టపడి సంపాదించింది ఈ ఇంట్లోనే మేము చిన్నప్పటి నుంచి పెరిగినాము. నాకు ఈ ఇల్లే దీన్ని వదులుకొని అని చెప్పి మా రాముడు పట్టుపట్టిండు. నేను కూడా ఒకనొక టైంలో వాళ్ళు ఇట్లా అంటారు కదా బయటకంటే ఎక్కువ రేటు చెప్తారు. అప్పుడు మనకు కొంచెం 2 ఇళ్ళకి అవతల ఇంకొక ఇల్లు ఉండే అమ్మా, అది సేల్లో ఉండే. అప్పుడు సేల్లో ఉండే మన ఇంట్లో రేటు కంటే అక్కడ రేటు తక్కువ చెప్పారు. సేమ్ ఇన్ని గజాల ఇల్లు సేమ్ ఇట్లనే ఉన్న ఇల్లు. అప్పట్లో మన ఇల్లు కంటే వాళ్ళ ఇల్లే బాగుండే. అయితే ఆ ఇల్లు రేటు కంటే మాది కొంచెం ఎక్కువ పడ్డది. అయినా కూడా లేదే ఇది మా అమ్మనైనా కష్టపడి మేము ఇలా ఉన్న ఇల్లు ఇది నిలుపుకుంటా అని చెప్తే కన్వీనియంట్ ఉంటే అట్లా అనుకొని మేము తీసుకున్నాము. ఇప్పుడు ఆ ఇల్లు తీసుకున్నాక మేము ఎన్ని తీసుకున్నా ఏం చేసినా మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం వాడుంది. మేము అదే అనుకుంటాం, వాళ్ళే మా దేవుళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం మా ఇంట్లో ఉంది, మా అత్తమ్మది మా మామయ్యది. నలుగురు పిల్లలకు లేని ఆశీర్వాదం మాకు ఇచ్చేసినారో ఏమో, దేవుడి దేవల్ల అంచెలుగా ఎదుగుతూనే ఉన్నాం. అందుకే ఎన్ని తీసుకున్నా వేరే దగ్గర మేము ఇంకొక మంచి ఇల్లు తీసుకొని ఉండగలిగే కెపాసిటీ ఉన్న ఆ ఇంటిని మేము ఎందుకు వదులుతలేమంటే అదే మా పెద్దల ఆశీర్వాదం, మాకు కలిసి వచ్చిన ఇల్లు, మాకు లక్ అని అనుకుంటాం. కాబట్టి అట్లా సరే మా అత్తమ్మ వాళ్ళు ఒప్పుకొని ఇంకేదైనా చేయాలి అని వాళ్ళు ఏదైనా చేపిస్తే ఇంకా దాన్ని ఇంటి చేసుకుంటా పోతాం. కానీ ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేపిస్తున్నాం. అంటే పెయింట్స్ ఏడన్నా చిన్న ఇది కూడా మంచిగా పెయింట్లు వేపిస్తున్నాము ఇంటికి. అయితే పాట పాడుతున్నావు రాముడు? అట్లా చెప్పబోయి ఏదేదో చెప్పేసిన. డాడీ కాదు మమ్మీ, నువ్వు డాడీ కోసం ఒక పాట పాడు. ఆ పాట కాదు, ఏమన్నంటే ఏం పాటరా? సృష్టికర్త ఒక బ్రహ్మ. అయిపోయిందా? ఆ పాట కాదురా, ఏమన్నంటే అది కూడా సృష్టికర్తలాడే అది అంటున్నావురా. సృష్టికర్త ఒక బ్రహ్మ అనే పాట మమ్మీ. డాడీ ఏమో ఏదో పాట వింటుండాక వద్దులే ఆపు, వచ్చే లోపే నువ్వు వాడే వాట కాదు ఏ పాట అనుకో. ఒక సినిమా పేరుంటుండేవాడు, ఆ పేరుని కూడా నేను ఏమని చెప్తుండే మమ్మీ కన్నా. మీ డాడీకి ఇష్టమైన పాట నేను పాడతా. నాకు తెలుసు మమ్మీ, నేను పాట తప్ప ఇంకో పాట చెప్పు. ఇల్లు ఇల్లు అంటాడు డాడే వాడతా. ఇల్లు ఇల్లు అంటానా? అది మీ డాడీకి ఇష్టమైన పాట నేను పాడతా. ఏంది మమ్మీ, రాముడిదా? రాముడిది కాదు అదే పాట. ఇల్లు ఇల్లు అంటాడు ఏదో ఉంది డాడీ తర్వాత. పాట పాడుతాడు ఏమన్నా అంటే కాదు, నేను ఒకటి పాడతా డాడీ, అది నాకు ఇష్టమైన పాట కాదా జెన్యూన్ గా చెప్పాను అంతే. ఏం పాట మమ్మీ రోజు డాడీ? నేను పాడతా కదా. ఏం పాట రాదు? పాడు, మమ్మీనే వాడమని రాదు. ఊరికి అట్లా ఇట్లా అంటది, నేను పాడతా అని ఊరేగుతున్నా. పాడు మమ్మీ. మనసా తెలుసా నాకు అన్ని ఇష్టం. మమ్మీ డాడీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు మమ్మీ? శ్రీదేవి చచ్చిపోయినప్పుడు ఏడ్చిండు మమ్మీ. నిజంగా ఏడ్చిండు కదా అక్క? అయితే శ్రీదేవి చచ్చిపోయిన రోజు ఏడ్చిండు అసలు. ఆ రోజు నైట్ నిజంగా ఏడ్చిండు. షాక్. నేను నన్ను పెళ్లి చేసుకున్నా నేను మంచిగా చూసుకున్నా. అప్పుడు అన్ని కాంట్రవర్సీలు వస్తుండే కదా, ఇట్లా టబ్బులో పడిపోయింది, ఎవరో చంపిరు అది దాన్ని. అప్పుడు మా డాడీ అన్నమాట అదే, అవును నన్ను వేసుకొని ఉన్నా కనీసం ఫుల్గా తాగేసి డాడీ ఫుల్గా తాగేసి నిజంగా బాధ పడతా నన్ను వేసుకుని అయిపోయింది మంచిగా చూసుకునేటోన్నాను. అదే శ్రీదేవికి మరి మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు అట్లే ఉంటావా నేను వేసుకున్నా? నేను అంత సీన్ లేదు. ఎందుకురా అది కాదు, నీకోసం 500 సరిగ్గా. మమ్మీ వైజయ్ ఆమె ఉంది చూడు, ఎవరు? జయసుధా. మరి నవ్వుతారా జనాలు? నువ్వు జయసుధా మమ్మీ సేమ్. ఏ మమ్మీకి ఆ మాట అంటే ఎట్లరా? ఆమె ఉంది చూడు, అదే పిల్లోడికి జయసుధలాగా కనపడుతుంది. కాదాడి ఇదిరా. ఒక్కరోజు ముఖ్యమంత్రిలో హీరోయిన్ ఉండదు, మనీషా కొయిరాల. మనీషా కొయిరాల లాగుంటదంట. ఇగో అయితే పాలు బాగా కాగిపోయినాయి, మేగడ వచ్చేటట్టు.
ఇప్పుడు నేను అది ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. ఈ పాలు కాగినాయి కదా, తీసి పక్కకు పెట్టేస్తా. దానికి మూత లేదా? ఉంది. మూత పెట్టి అయిపోయింది అక్క. ఏడైందిరా నన్ను చెయ్యి నొప్పానా? చాలు కదా డాడీ. చెయ్యి నొప్పానా? అదంతా చెయ్యి నొప్పి కాదు కానీ ఎక్కువ కొంచెం అవుతుంది. నువ్వు చేయనా? వీడుండే 5 మందికి అంత ఎందుకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే పిల్లలు కూడా తింటారమ్మా. ఫ్రిడ్జ్ లో పెట్టి మమ్మీ అసలు తింటా డాడీ. ఫ్రిడ్జ్లో మురిగిపోవాల్సిందే. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, తీసేసి కొద్దిగా అయినా సరే మంచిగా ఉంటుంది. చాలే చాలేమ్మా, చేయి నొప్పి ఎందుకు? నీకు చెయ్యి నొప్పి లేస్తుందా? ఇచ్చేసి కాదు కానీ మమ్మీ నువ్వు ఏం తీయద్దులే, ఉండు సరిపోతుంది. దాని చాలా అయింది మమ్మీ. నిండా మరి ఆ కాయ డాడీ ఈ కాయ ఉండాలి దాంట్లో పెట్టేద్దాం. తీసుకోతే పప్పులు పప్పులో వేసుకోవచ్చు. ఇంతనే అవుతుంది. అంత ఏడైతుంది మమ్మీ. అది చేసిదా నాకు తెలుసా, మీకు తెలుసా? చాలా అవుతుంది. అది కాదు మమ్మీ, నీళ్ళు ఇంత టేస్ట్ సూపర్ ఉంటుంది మమ్మీ. అందులో అది పెట్టే మమ్మీ. ఆ చేయి తీసేసి ఆ పీస్ తీ మమ్మీ. ఇది దీంట్లోది ఏది ఇదా? అది తీసి పెట్టు మమ్మీ. అది కిందికి పోయింది, నన్ను అంటుంది. నేను ఇయ్యనా అమ్మాయి? ఇదే తీ మమ్మీ, పెద్దది. అది కాలుతుందా? కాలుతుంది. అయితే నెయ్యి వేసి బొగ్గ అవుతుంది మమ్మీ. ఇందులో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మట్టి కుండ ఎంత వేడైనా కూడా మంట రాదు. ఇనుపక్కడ వచ్చేస్తుంది కదా మంట, పన అట్లా రాదు. జీడిపప్పులు వేయనా? ఇందులో జీడిపప్పులు వేస్తా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పాయసము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడికి వచ్చి వంట చేసి అప్పటి నుంచి నా బట్టలు అయితే మాసిపోతున్నాయి. ఇగో కాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా. అయితే మా రాముడు నిన్న అంటుండే, ఏంది అది ఒక ఆమెను తీసుకొస్తా, అదే అడ్డపైన మనిషిని పెట్టించేసి పెంటేసి బాగా అలికిపి అక్కడక్కడ కాళ్ళకి మట్టి మరీ ఉండకుండా ఉంటుంది అని చెప్పిండు. అబ్బా మంట ఎక్కువ అయిపోయింది. ఏం మాడిపెట్టట్టున్నాయిగా. అబ్బా అబ్బా ఏంది మరి ఇది మంట ఏ తిరిగి వస్తుంది? గంటి కూడా అట్లే ఉంది మమ్మీ. నానా ఆ చిన్న గంటి కూడా అట్లే ఉంది మమ్మీ. గంటి కూడా దీన్ని తగ్గట్లేదు. నానా సొరకాయ ఇచ్చిపోనా? అయిపోయింది నాన్న. ఇది అయితే ఇందులో సొరకాయ తురిమేసి వేయించుకోవాలి. నెయ్యిలోనే వేయించుకోవాలి. చూడండి ఇది ఇదేనా. నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది. నీరు వచ్చింది. బాగా నెయ్యిలో ఈ సొరకాయని బాగా వేయించుకోవాలి. ఎంత బాగుంటుందంటే ఈ పాయసము. ఇది ముస్లిమ్స్ కూడా చేస్తారు. సొరకాయ కీర ఏదో అంటారు అబ్బా దాని పేరు, నాకు మొన్న పెట్టినుండే ఇట్లా సొరకాయది అది చేయండి అని చెప్పి. వాళ్ళు అది చేస్తారు కదా, కీర్ కుర్మా, షీర్ కుర్మా, సేమ్ ఆ టైప్లో ఇది. ఇది ఊరికేనే ఉడికిపోతుంది, ఎందుకంటే లేతక ఇప్పటికిప్పుడు తెంపినాం మనము.
అట్లనే నెయ్యిలో బాగా వేయించుతున్నాము, తురిమేసినాము. సో జల్దీ ఉడికిపోతుంది, కానీ కలర్ చేంజ్ వచ్చేస్తుంది, మనకు ఫ్లేవర్ తెలిసిపోతుంది, ఉడికిపోయిన ఫ్లేవర్. అయితే ఈరోజు ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తా. ఇది ఎందుకంటే ఈ మధ్య మా ఇంటి దగ్గర జరిగినుండే ఆ హడావుడి చూసి చెప్తున్నా. పిల్లలు పెద్దగా కాగానే ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుందంటే పాపం 11 yearsకి మెచ్యూర్ అవుతున్నారు. మెచ్యూరే కదమ్మా, అంటే సమర్థ అవుతున్నారు అని ఇట్లా అంటారు ఊర్లలో. పెద్ద బిడ్డ అవుతున్నారు 11 yearsకే. ఇప్పుడున్న వాతావరణంకో ఏమో తెలీదు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని పెద్ద ఫంక్షన్ లాగా, ఏం లేకపోయినా కనీసం వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎంత లేకపోయినా కూడా ఫంక్షన్ పెద్దగా చేయాలని. నేను చెప్తా, నేను చేయకుండా నేను చెప్పలేదు. అయితే ఆడబిడ్డలకి ఆ ఫంక్షన్ చేయకూడదు. ఎందుకు అందరికి మనం ఏదో దండారు కొట్టినట్టు నా బిడ్డ పెద్ద మనిషి అయింది అన్నట్టు. స్కూల్కి పంపిస్తున్నాం, చదివిపిస్తున్నాం కాలేజెస్లో, అంటే ఇప్పటి నుంచే ఇట్లా అయింది అనేది ఎందుకు తెలియాలి? మనకంత ముచ్చటగా ఆడబిడ్డలకి మనకంత ముచ్చటగా మనం ఏదైనా కార్యం చేసుకోవాలి అంటే 9 yearsకి శారీ ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మగపిల్లలకి ధోతి ఫంక్షన్ చేస్తాం కదా, అట్లనే ధోతి ఫంక్షన్, శారీ ఫంక్షన్ చేసుకోవచ్చు. కానీ ఆడపిల్లలకి పెద్ద మనిషి అయ్యే ఫంక్షన్ అసలు ఎవరికి చెప్పకూడదు. నన్ను అడిగితే లోపల కూర్చోబెట్టాలి. నా బిడ్డ అయితే 8th classలో అయింది. 8th class 7th ఎండింగ్? 9th కాదు నాన్న, అయితే 9th అంట. ఎందుకంటే నాకంటే ఎక్కువ నా బిడ్డకే గుర్తుండొచ్చు మేబీ. అయితే 8th నాన్న, మరి నేను ఏంది 13 పడ్డాయి, 12 కంప్లీట్ అయ్యి 13 years పడ్డాయి. అప్పుడు నా బిడ్డ పెద్ద మనిషి అయింది. అయితే నేనేం చేసిన, ఫీవర్ వచ్చిందని చెప్పి స్కూల్లో చెప్పి వారం రోజులు ఇంట్లోనే పెట్టేసినాను. వారం రోజులు ఇంట్లో పెట్టి వారం రోజులు ఇంట్లోనే పెట్టేసి ఎవరైతే తెలవాల్సిన అవసరం లేదు కదా. ఎదురుగా వాళ్ళు పక్కన వాళ్ళు కూడా వచ్చినా కూడా ఫీవర్ అని చెప్పి లోపటే పెట్టిన, కనీసం వాళ్ళకి చూపెట్టలే, పడుకొని ఉంది ఇట్లా చెప్పేదాన్ని. అయితే పెద్ద మనిషి అన్నప్పుడు బిడ్డకి మనం నువ్వులు ఉండలు పెట్టాలి, నెయ్యి బాగా తినిపించాలి, నువ్వులు ఉండాలి. కానీ బలమైన ఫుడ్, ఎందుకంటే నలుముల్లో బలము, మనం అప్పుడు పెట్టిన ఫుడ్డే తర్వాత డెలివరీ అయినప్పుడు కూడా బలం వస్తుంది ఇట్లా అంటారు పెద్దవాళ్ళు. నువ్వులు ఉండలు ఎక్కువ పెట్టాలి, పుట్నాలు, పల్లీలు, కొబ్బరి, నువ్వులు వేసి దంచింది, అట్లనే నువ్వులు ఉండాలి, నువ్వుల నూనె రోజు పొద్దున్నే పడగడపు 1 glass నువ్వుల నూనెతో పాటుగా నువ్వుల లడ్డూలు, ఇట్లా నేను చేసినవి ఇంట్లో. నేను నూజుమిల్లి నువ్వులు దంచి, కొబ్బరి, నువ్వులు, బెల్లము దంచి, మళ్ళీ నువ్వుల నూనె పోసి, ఇంకా నెయ్యి ఫుడ్ మంచిగా ఇట్లా మటన్ కీమా ఇట్లా మంచి ఫుడ్ పెట్టినా ఇంట్లో పెట్టుకున్నా. ఎవరికి చెప్పలే, నేను ఫంక్షన్ చేయలే. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు మనకు ఆ కార్యం మాత్రం, మిగతా అన్ని ఏదున్నా కూడా. అయితే ఇంకా ఎంతమంది నా బిడ్డని 10th అయ్యే వరకు కూడా ఇంకా పెద్ద మనిషి అయితే లేదా నీ బిడ్డ, ఇంకా పెద్ద మనిషి అయితే లేదా. ఆ టైంలో అందరు ఆడపిల్లలకి ఫంక్షన్ చేసేటోళ్ళు అందరూ. నా ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్స్ కూడా చేసి నాకు చేయలేదు కదా. సో అందరూ అనేవాళ్ళు, ఏంటి 10th అవుతుంది ఇంకా కూడా అవ్వలేదా, ఏంటి 14 years వచ్చినాయి, 15 years వచ్చినాయి అని. అంటే 12 yearsకి నేను అయినప్పటికీ ఇన్ని ఇయర్స్ వచ్చినా అవ్వలేదా అని. మా మమ్మీ అయినా కూడా ఏమనకపోయేది, మాట్లాడకపోయేది, దాని పెంచకపోయేది. తర్వాత నాకు పెళ్ళయ్యేటప్పుడు కూడా ఆ పిల్లకి ముందే పెళ్లి చేస్తారు. చిన్నప్పుడు హెల్త్ బాగాలేకుండా ప్రోటీన్ లీక్ అయ్యేదని నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా. చిన్న ఇష్యూ అది పెద్ద ఇది కాదు. చాలా మంది పిల్లలకి అట్లా వీక్ ఉన్నప్పుడు అట్లా అవుతుంది, పెరిగే కొద్దీ అది సెట్ అయిపోతుంది. అయితే అట్లా అమ్మాయి పెద్ద మనిషి అవ్వలేదు, పెళ్లి కూడా చేసేస్తుంది. లాస్ట్ కి ఈవెన్ పెళ్ళప్పుడు కూడా తెలియదమ్మా. ఇంటర్లో 2nd year అయింది అని చెప్పిన తర్వాత నేను అట్లా నేనేమంటా అంటే, ఇంకోటి కొంతమంది ఏం లేకపోయినా ఉన్నదానికి లేని దానికి ఫంక్షన్లు అని చెప్పి చేసేసి పెద్ద ఇట్లా చేసేస్తుంటారు, వచ్చి తినేస్తారు, వెళ్ళిపోతారు. మనకు ఆర్థిక పరిస్థితి చక్కగా లేనప్పుడు అప్పులు చేసి ఫంక్షన్ చేయొద్దు ఎవరు. ఒకవేళ ఉంటే చేసుకున్నా పర్లేదు, అప్పులు చేసి మాత్రం ఫంక్షన్ చేయకండి. అప్పులు చేసి ఫంక్షన్ చేయాలని ఎవరు కొట్టారు. ఎందుకంటే మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు పాపం ఒక ఆమె ఇట్లా చేసినుంటే చాలా ఇబ్బంది పడి చెప్పుకుంది ఆమె. అందుకని నేను చెప్తున్నా. అంటే మా ఇంటి దగ్గర అంటే దగ్గర కాదు, పక్కన కాలనీలో అట్లా ఆమె నా దగ్గరికి పనికి వస్తుంటుంది. ఇట్లా చెప్పింది, అమ్మ ఇట్లా చేసినాము, ఇట్లా చుట్టాలందరూ వస్తారు పోతారు, మళ్ళీ ఇట్లా అవుతుంది అది అని. ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అలాంటి రిస్క్లు ఏవి తీసుకోకండి. స్పెషలీ ఆడపిల్లకి
అలా ఆ కార్యంతోని ఫంక్షన్ అని చెప్పి అందరికీ దండోరేసి చెప్పుకుంటే ఇది ఒక్కటి చేయకండి. ఈమె బాగా చెప్పిందిలే అనే ఇట్లా కాదు, ఏమో కొంతమంది అయినా అవును కదా అని అనుకుంటారని నేను ఈ విషయం షేర్ చేసుకుంటున్నా. అంతే, నేను చేయలే కాబట్టి చెప్తున్నా. నేను చేయనివి ఏది చెప్పను, నాకు జరిగినవి నేను చేసేది నేను చెప్తా. సో ఇట్లా ఉడికిపోయింది ఇదైతే ఉడికిపోయిందండి. మొత్తం నూనెలో బాగా నెయ్యిలో ఏగిపోయింది చూడండి మొత్తం. ఇందులో నీరు వస్తే కొంతమంది ఏం చేస్తారంటే పిండేస్తారు పక్కకు తీసుకొని. అది అట్లా పిండద్దు. ఫస్ట్ ఉత్తది ఇదే వేసి ఫస్ట్ ఇట్లా ఉత్త సొరకాయ వేసి నీరు వచ్చిన తర్వాత పిండేసి తర్వాత అది వేసుకుంటారు ఏది నెయ్యి కొంతమంది. కానీ అట్లా చేయకూడదు, ఎందుకంటే నీరు ఉన్నా కూడా అది ఎగిరిపోతుంది, ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది మనం ఉడికిచ్చే వరకు. ఇంకోటి ఆ నీరు అంతా ఉంటే కూడా మనకు చాలా మంచిది. ఈ సొరకాయ, బూడిద గుమ్మడికాయ ఇదంతా కూడా స్కిన్కి చాలా మంచిది. కర్బూజా, ఎందుకంటే అందులో వాటర్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. పొద్దున్న మనం జ్యూస్ తాగినా కూడా సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ చాలా బాగుంటుంది, చాలా మంచిది హెల్త్కి కూడా. అయితే నేను వాటర్ తీయను, ఇట్లా చూసినారు కదా, నెయ్యి కొంచెం ఎక్కువ వేసేసిన, బాగా వేపేసిన, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో నేను పాలు పోస్తా. ఏమ్మా మాట్లాడతలేవు? సీను బిజీ ఉంటాడు, కాల్స్ వస్తున్నాయి ఆఫీస్ నుంచి. ఆయనకి ఏడున్నా ఈ బాధ మాత్రం తప్పదు. ఎందుకు లీవ్ ఉందిగా ఈరోజు? లీవ్ ఉన్న ఇంతే మమ్మీ, కరోనా తర్వాత నుంచి ఆఫీస్ టైం ఇంటి టైము వేరు లేకుండా పోయింది. నిజంగా సాఫ్ట్వేర్స్ కనుక్కుంటాం కానీ వాళ్ళ శాలరీ ఎక్కువ, కానీ మెంటల్ టెన్షన్ కూడా అట్లనే మరీ ఎక్కువ. చాలా చాలా అంటే చాలా అండి. మా వారికి సర్జరీ కూడా అయింది, నేను ఆ స్టోరీ కూడా మీకు ఒకసారి షేర్ చేసుకుంటా. నేను చూస్తాలేనా అట్లే వంగుబడి చేసి నానా పాలు తెచ్చి నానా. నా బిడ్డకి సరిదే బాగాలేదు, అయినా వచ్చింది నా బిడ్డ. పాపం ఈ కట్టెల పొయ్యి మీద వస్తలేదు అసలు, అయినా కూడా తనలాడుతుంది. చూసారా అంత మంచిగా వచ్చిందో? ఉడికిపోయిన వాసన వస్తుంది కదా నాకు తెలుస్తూనే లేదురా నెయ్యి ఫ్లేవర్. జలుబు అయ్యి తెలుస్తలేదు కనుక ఇళ్ళనే పాలు పాలు అయితే ఇవి కాంచి పెట్టుకోవాలి. పాలు ఇంకొన్ని ఉన్నాయి. నా బిడ్డకు పండగే చాయ్ పెడదాం మమ్మీ అంటది, ఎందుకంటే ఆల్రెడీ అదేంటిది టీ పొడి తీసుకొచ్చింది, అన్ని తెచ్చిన వడగట్టేది. మమ్మీ బెల్లం అది చక్కెర వేస్తానా మమ్మీ. ఇది ఎగరాలి జరసేపు, ఇప్పుడే కదమ్మా, జరసేపు ఎగరాలి ఫైనల్ గా. క్యారెట్ హల్వా చేసినావు మమ్మీ సేమ్. ఇదంటే ఇది చిన్న ఉన్నప్పుడు క్యారెట్ హల్వా చేసేది గుర్తుందా? అవునరా, మనకి ఎంత మంచిగా చేసేది మమ్మీ. నెయ్యి చాలా ఇచ్చేసేది గుర్తుందారా? నువ్వు పోయి తెచ్చేటోడివి. నువ్వా మమ్మీ పోయి తెచ్చేదా? ఆడ బర్రెలు ఉండేవి చూడు. పట్టుకపోతుంటే నేను ఆడికి పోయినా నా కొడుకు ఇంతప్పటి నుంచి ఏది ఎల్కేజీ అప్పటి నుంచి నా కొడుకే నాకు మనగాడు తోడు. వాడు ఎల్కేజీ అప్పటి నుంచి కూడా అమ్మా, నేను ఏదైనా మీటింగ్స్ పోయినా కూడా పొద్దున ఏదన్నా కూడా నేను తమ్ముని పట్టుకపోతుంటే వాటితో నాకు మస్తు టైం పాస్, అది ఇది మాట్లాడతా ఇట్లా తీసుకుపోతుండే. అక్కడ బర్రెలు ఉంటుండే మన ఇంటి దగ్గర, పోయి నెయ్యి అప్పటికప్పుడు నెయ్యి అది వేస్తుండే. మా ఇంటి దగ్గర అన్ని దొరుకుతుండే. ఇది ఇట్లనే మంచిగా దగ్గర కావాలి బాగా. చాలా సింపుల్, టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా కట్టెల మీద కదా. అసలు నైట్ నేను ఇంట్లో చికెన్ చేసిన, నాకు తినబుద్ధి అయితే లేదు మా, నేను నీకు చెప్పలేదా? అవును, మనకు 2 రోజులు నాకు ఈ టేస్ట్ నచ్చి ఆ టేస్ట్ మీద పోతలేదు అసలు. ఈ 2 రోజులు తినగానే ఎంత కమ్మగుండే, మంచి టేస్ట్ కొడుతుంది మనకి. ఇంకా అవ్వలేదు. నైట్ తినపోతే కాదు, నిన్న మధ్యాహ్నం చేసినాం చికెన్ చేసిన, అయితే పప్పి కూడా తినలే చక్కగా. వాడంటే ఈ మధ్య సోకు. ఇంకా నైట్ ఏం చేసిన అదే చికెన్ కర్రీలో అబ్బి ఏం చేసిండు, మమ్మీ తినలేమని చెప్పి కాలీఫ్లవర్ ఉండే ఇంట్లో, ఇంకా కట్ చేసి అందులో వేసేసి పెట్టేసిండు. అవునా అమ్మే? ఇంకా కాలీఫ్లవర్ అది పెట్టుకొని తినేసినాం. లేకుండా మంచిగా వండుకొని. నువ్వు లేకుండా దగ్గుతా చచ్చిపోతా రక్తం కారుతుండాలి. ఎందుకురా అట్లా అంటావు? అదిగో నా బిడ్డ అయితే ఇగో కనీసం చాయ్ పెట్టుకొని తాగుతున్నా కూడా ఏం చేస్తున్నారంట, అది
చాయ్ తాగుతున్నాం మా కుసేన్ అంటే నేను లేకుండా బాగా చాయ్ పెట్టుకొని తాగుతున్నారు కదా, నేను లేకుండా బాగా చికెన్ చేసుకొని తింటారు కదా. ఎప్పుడు నా బిడ్డకైతే ఎట్ ది సేమ్ టైం అదే టైంలో నేను ఇంట్లో చికెన్ వండుంటా. అయినా కూడా నా బిడ్డ తినేది ఏముండదు. సండే అయితే మా తమ్ముడు మటన్ తెస్తాడు, ఈమెకి ఇష్టమని బోటి తెస్తాడు, రొయ్యలు తెస్తే రొయ్యలు తెస్తాడు, మళ్ళీ పిల్లల కోసం చికెన్ తెస్తాడు, 3-4 రకాలు తెస్తాడు. అయినా కూడా మీరేం చేస్తారంటది, మీరైతే మంచిగా తింటారు కదా అంటది. తర్వాత వీడియో చూస్తే 4 గంటలు పెట్టి ఉంటది. అయ్యో పిల్ల, అట్లా నా బిడ్డ. అబ్బా కాలిపోతూ ఇవి 2 ఊరికి అగ్గి తోడుకనికి అగ్గేయనికే ఎగేయనికే పెట్టేసినాం గిన్నెలు. బట్ కట్ చేస్తావా నాన్న? కట్ చేసానమ్మా. ఇగో పాలు అయితే ఎగిరిపోయినాయి బాగా. ఈ సైడ్కి కూడా ఇట్లా మేగడ అనిపిస్తుంది. ఇగో మొత్తం నెయ్యి కూడా తేలుతుంది చూడండి. అంటే ఇప్పుడు అయిపోయింది అనేది లెక్క. ఎంత గుమ్మగుమ్మలాడుతుందంటే. నానా ఇప్పుడు ఇచ్చేసి నాన్న 1 స్పూన్ చక్కెర. ఇంట్లో మనం బెల్లమైన వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంకోటి ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు. నేను చక్కెర అయితే కొంచెం తక్కువ క్వాలిటీలో వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు కూడా క్వాంటిటీలో. నా కొడుకు నా మనవడ తప్ప మా ఇంట్లో తినేటోళ్ళు వాళ్ళిద్దరే. మా మైలోగాడు ఎక్కువనే అయిపోయింది. 5 స్పూన్స్ వేసినా. ఆడికి అయితే ఇదేంటంటే మనం ఫైనల్గా వేయాలి. జీడిపప్పు వేద్దాం. వేసేస్తానా? ఈయన ఉన్నాయమ్మా జీడిపప్పులు. ఇప్పుడు వేస్తావు మమ్మీ. మా రాముడు ఎవరినో అరుస్తుండు. అయితే అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి 7 వరకు. ఇదేది ఊదన బుర్ర ఇస్రీ అమ్మా. దానికి ఆని చూపద్దాం అమ్మే. ఆని దక్కి ఎట్లా ఇస్తుందండి? ఇక నేను అట్లే అనుకుంటున్నా అమ్మే. అట్లా ఊపద్దు. అట్లా ఊపితే వస్తూనే లేదు గాలి. అది కాక నోట్లోకి పోతున్నది. మా పిల్లలు ఏం చేస్తారంటే నేను అట్లే అన్నా అమ్మే. ఇందాక అట్లా అని లోపలికి పీల్చుకున్నాను. గొంత అంతా క్యాన్సర్ వచ్చినట్టు. ఇందాక కూడా అనుకున్నా మమ్మీ ఏందో అంత సింపుల్ ఇట్లా ఊపుతుంటే ఎర్రగా మెరుస్తున్నాయి కింద. మొన్న మమ్మీ ఊదినట్టు వీడియోలో చూసిన. మమ్మీ అసలు ఊపుతుంది, నాకేంద్ర ఇది వస్తనే లేదు గాలని. నేను ఇందాక ఊది అసలు రాలే. నేను ఊర్లో పుట్టి పెరిగిన బిడ్డనమ్మా. ఇవన్నీ నాకు అది చూడు ఎంత మంచిగా అవుతుందో గాలి. అదే కదా, నేను దగ్గర పెట్టుకొని ఎంత ఊపినా వస్తలేదురా గాలి. అయిపోయింది. ఇంట్లో ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలే. ఎందుకంటే అవసరం లే. లైట్ గ్రీన్గా ఇట్లా ఉంటుంది. ఇగో ఫైనల్గా ఇగో వేయించుకున్న జీడిపప్పులు వేసేసి తీసేస్తున్నా. ఫైనల్గా కొంచెం నెయ్యి. అబ్బా ఏం చేస్తానన్నా? మసిపట్ట లేకుండా వచ్చినాము ఈరోజు. అది పట్టుకొని తీయాలా? ఇంకోటి
ఇంకోటి ఏనా అమ్మ చాలు చాలమ్మా. కాల్తలేదా అమ్మే? బుడగలు వస్తున్నాయి కామా. స్వీట్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి చూడండి బుడగలు. మంచి అటు కూర్చోక్క. చూసిరా, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కీర్ కుర్మా ఏదైనా సరే దీని టేస్ట్ దీందే. సొరకాయ పాయసము, సొరకాయ ఇందులో కొంచెం సబ్బియ్యం వేసినామంటే సొరకాయ పాయసం అయిపోతుంది. లేదు ఇట్లా వేస్తే ఇది హల్వా అనుకోవచ్చు, కుర్మా అనుకోవచ్చు, లేదా సొరకాయ పాయసం అనుకోవచ్చు, సొరకాయ స్వీట్ అనుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. నన్నైతే చాలామంది ఈ రెసిపీ అడిగారు, అందుకే నేను ఈ రెసిపీ చేసిన. అట్లనే ఇంకా ఏమైనా రెసిపీస్ చేయాలి అంటే అడగండి, తప్పకుండా ప్రతి ఒక్కటి చేసి చూపిస్తా. అయిపోయింది. మీ అమ్మ చేసినట్టుందా లేదా చెప్పు. ఇది పెడతా. అన్నీ అవసరాలే అవుతున్నాయి మరి. ఇసుకేస్తాను మరి. పచ్చ పాయసం. పచ్చ పాయసమా? అబ్బా, జుర్రేసే డాడీ జుర్రుకునేసే. స్పూన్ కావాలమ్మా. ఊనేడు డాడీ. మర్చిపోయినా, ఇలాచి పౌడర్ వేయడం మర్చిపోయినా. డాడీ ప్లేట్లు రాదు మమ్మల్ని ఎందుకు వేస్తావు? రాముడు టేస్ట్ చెప్పు. అత్తమ్మ చేసినట్టు చేసిందేమో. జుర్రేసే డాడీ. అది కాదు డాడీ, పదం గుర్తొస్తలేదు అన్నాడు నీకు. జవిరేసే. మా డాడీ కొన్ని కోటి సార్లు అన్న పదాలు. ఇప్పుడు ఆ ముద్దకి ఇంకా టేస్ట్ యాడ్ అయింది కదా డాడీ, మమ్మీ చేయి తగలంగానే. అంతకంటే బాగుందని అనరా డాడీ. మమ్మీ దానికోసమే 10 సార్లు అడుగుతుంది. డాడీని తిననీయకుండా తినేస్తావు ఎందుకు మమ్మీ? అది కాదు డాడీ, అందరూ అంటారు మమ్మీ నీకు తిండి పెడతలే అని. నిజమా డాడీ? ఎంత టేస్ట్ ఉంది తెలుసా అసలు, నిజంగా సీరియస్గా. కానీ స్మూత్ ఉండొచ్చు కదా మమ్మీ, కరిగిపోయి. అవును డాడీ, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్ టేస్ట్, అస్సలు మర్చిపోలేరు. అంత బాగుంది. పాయసం కంటే బాగాలేదా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన. మా అత్తమ్మ చాలాసార్లు చేసినుండే, నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేసిన. నేను క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా అవన్నీ చేస్తా, కానీ సొరకాయ ఇదైతే ఇదే ఫస్ట్ కదా. వేడివేడిగా కాలుతుంది, అయినా కూడా తినేస్తున్నాడు. ఎట్లుంది మనం చేసిన స్వీట్? మీ డాడీ అయితే బాగానే మార్కులు ఇచ్చిండు. ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇది మిస్ చేసిండు అనుకో మీకు రెసిపీ వండుకున్నాడు. నిజంగా ఇన్ని రోజులు నేను ఎట్లా మిస్ అయినా అనుకుంటా. ఇకపై సొరకాయ చూసిండు అనుకో నాకు ఇది పాయసం చేయాలని అనిపిస్తుంది. అంత బాగుంది, మస్తు టేస్ట్ ఉంది నిజంగా. నా బిడ్డ చెప్పేది కరెక్ట్. అయితే నా బిడ్డ పరమాణం చేసింది. ఫుల్ వీడియో చూడండి, అసలు మిస్ అవ్వకండి. ఇందులో వీడియో చూస్తే అందులో వీడియో చూస్తే ఇందులో మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇద్దరం కలిసి
సపరేట్ స్పెషల్ రెసిపీతో స్పెషల్ ముచ్చట్లతో మేము వీడియోలు పెడుతున్నాం. అందులో ఉన్నది ఇందులో ఉండదు, ఇందులో ఉన్నది అందులో ఉండదు. సో నా బిడ్డ అసలు ఎట్లా చేసింది చూస్తా. ఇదైతే మొత్తం నెయ్యే, ఇట్లా నెయ్యిలో ఇట్లా ఇగో అదేంటిది కరిగిపోయేలాగా ఇదైతే సేమ్ అది కూడా నెయ్యి పట్టుకొచ్చేసింది. బాగా జీడిపప్పులో వేసి చేసినాం చూడండి. అబ్బా నాన్ వెజ్ రోజు తిని 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 ఉన్న నాలుగకి తింటుంటే ఒక టేస్ట్ ఉంది. అమృతమ్మా, అవును అమృతం. నాకైతే అద్భుత. నా బిడ్డ చేసిన పరమాన్నం అద్భుత. నేను చేసిన రిక్వెస్టెడ్ వీడియో, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో సొరకాయ పాయసం కూడా నేను మీకు చెప్పడమే కాదండి, ఇకపై నేను కూడా ఇంట్లో ఏదన్నా వస్తే ఇది చేసుకుంటా. ఎందుకో తెలుసా, పెద్ద టైం కూడా లేదండి, 2 నిమిషాల్లో ఉండేయచ్చు మమ్మీ. వేడిగా ఉన్నాయి. కట్టెలు పోయి కాబట్టి కట్టెలు పెట్టుడు అది ఇది కష్టమైంది, కానీ ఇంట్లో అయితే తురిమేసినామా చేసేసినామా. పాయసం కూడా ఇంతకంటే టైమే పడుతుంది. పాయసం కన్నా కూడా మనం సేమియా పాయసం చేసుకుంటాం కదా, దానికన్నా టైం తక్కువ పట్టింది. అంత టేస్ట్. అయితే మాకు ఇక్కడ ల్యాండ్ లో వంటలు టేస్ట్ చేసి ఇంట్లో తినబుద్ధి కావట్లేదు అబ్బా అసలు నిజంగా. ఉండగా నీళ్ళు కట్టుకొని కట్టెల పైకి వచ్చేస్తాం. కట్టెల పొయ్యికి వచ్చేస్తాం. మా తమ్ముడు అంటుండు కట్టెల పొయ్యికి వచ్చేస్తాం ఇంకా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా బిడ్డ ఛానల్లో, నా ఛానల్లో చూసిన అందరికి కూడా మెనీ థ్యాంక్స్. అట్లనే ఒక 5,000 మాత్రమే ఉన్నాయి. మీ అంజిత బిడ్డవి, నా బిడ్డవి 4,000. అబ్బా ఫాస్ట్గా అసలు ల్యాండ్లో వీడియోలు పెట్టే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 1000 మంది వచ్చేసినారు. చాలా ఇష్టపడుతున్నారు, చాలా పాజిటివ్గా అక్క మేము ఉన్నాం, మీరు చేయండి, ల్యాండ్లో వీడియోస్ వల్లే ఉన్నాయి అక్క అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. నా బిడ్డ కూడా చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈరోజు సర్దైనా కూడా మనం ఆపొద్దు మమ్మీ వెళ్దామని చెప్పి, ఈరోజు నాన్ వెజ్ కూడా ఏం లేదు కదా మమ్మీ అమ్మ అంటే, ఏం కాదు మమ్మీ మంచిగా ఇట్లా చేద్దామన్నది. అయితే ఉసిరి చెట్టు కింద ఏదో ఇట్లా తిందామన్నది. వెళ్ళి నా కొడుకు బయటకు పోయినండ ఈ పేపర్ ప్లేట్స్ స్పూన్స్ తేయడానికి. అయితే ఏం చేసినామంటే మేమిద్దరం కపుల్స్, వాళ్ళిద్దరు కపుల్స్ ఏదో పెట్టుకున్నాం. ఇలా కూర్చొని ఒక్కొక్క స్పూన్ తినేసి అయితే వచ్చేసినాము. ఎండ కూడా కొడుతుంది, అక్కడ ఉండలేము, అందులో నాకు కారిపోతుంది ఆ ఎండకి ముక్కులో నుంచి. అందుకే వచ్చి చేసేసినాము, ఇక్కడ కూర్చున్నాం. మాకు ఆ తృప్తి తీరిపోయింది. ఈ రోజు మా అమ్మ కింద కూర్చొని మంచిగా తింటుంటే సూపర్, మస్తు మస్తు అంటే మస్తుంది. ఇంతసేపు వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్ అండి. అట్లనే ఓపికతో కామెంట్ పెట్టండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలనేది. ఓకే అండి.